తీసివేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్య తీసుకోవాలి. జక్కే వీరస్వామి గౌడ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం. కరీంనగర్ జిల్లా జమికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో సొప్పారి తిరుపతి అనే వ్యక్తి తన భూమిలో ఉన్న 80 తాటి చెట్లు కళ్ళు తీసేవి అర్ధరాత్రి ఎవరు లేని టైంలో కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి అనుమతి లేకుండా తీసివేసి గీతా కార్మికుల పొట్ట మీద కొట్టారని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కి వీరస్వామి గౌడ్ తెలిపారు. ఈరోజు విలాసాగర్ గ్రామంలో తాటి చెట్లు తీసేసిన తాటివనం సందర్శించి చెల్లించిపోయారు. తాటి చెట్లనే నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న గీతా కార్మికులు బోరున విలపించారు. చెట్లు తీసేసిన సొప్పటి తిరుపతి పై ఆబ్కారీ శాఖ అధికారులు చట్టపరమైన చర్య తీసుకోవాలని గీతా కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అబ్కారీ శాఖ జమికుంట సిఐ మాధవిలతతో జక్కే వీరస్వామి గౌడ్ మాట్లాడారు. గ్రామంలో తొక్కుల తిరుపతి బేతిగాళ్ళు విలాసాగర్లో గ్రామంలో కనీసం 80 తాడి చెట్లు మొత్తం టోటల్గా అర్ధరాత్రి వచ్చి గీత కార్మికుల తాడి చెట్లు మొత్తం టోటల్గా నిర్ణయం చేసి మొత్తం రాత్రే మొత్తం కథం చేసి పరిస్థితి చేసిండు. ఇంతవరకే రాత్రి కథం చేసిండు అని చెప్పి ఇక తెల్లారే మేము కంప్లీట్ చేసినాం. 65 గీతా కార్మిక కుటుంబాలు ఉంటాయి. మరి 65 గీతా కార్మికుల కుటుంబాలకు మరి ఇదే జీవనోపాధి. మరి దాదాపుగా 60 నుండి 70 సంవత్సరాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. అంటే 70 సంవత్సరాలు అంటే దాదాపుగా 3 తరాల నుండి తాడి చెట్లు ఎక్కుతూ బతికేటువంటి ఒక చెట్లను మరి అర్ధరాత్రి ఈ భూమి యజమాని వేరొక అతని దగ్గర భూమి తీసుకొని మరి తాడి చెట్లు కొట్ట అని చెప్పి ఒక హామీ ఇచ్చి మరి అర్ధరాత్రి తన భూమి తన పేరు మీద పట్టా అయిన తర్వాత మరి అర్ధరాత్రి ఒక దాదాపుగా 15 నుండి 20 మందిని కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా రాత్రే చెట్లను తీసివేయడం జరిగింది. మమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా మేము ఇవాళ కళ్ళు తాగే పరిస్థితి లేని క్రమం లోపల బ్రాండ్ షాపులు ఉన్న సందర్భం లోపల మాకు రిజర్వేషన్ గౌడ సోదరులకు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. మాకు రిజర్వేషన్ కాదు 100% మా గౌడ గ్రామ సొసైటీలకే బ్రాండ్ షాపులు అప్పచెప్పి మరి ఇలా మళ్ళా కళ్ళు మాదిరిగా ఇలా లిక్కర్ షాపులను కూడా మాకు అప్పచెప్పినట్టయితే మేము గీతా కార్మికులు అందరం కూడా మేము ప్రభుత్వానికి ఆదాయం పెంచుతూ కూడా మా కుటుంబాలను పోషించుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి. సీఐ స్పందిస్తూ తప్పకుండా తిరుపతిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని గౌడ సంఘం నాయకులకు గీతా కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, గీతా కార్మికులను పట్టించుకునే నాదుడే లేడని, ఎలక్షన్ ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు ఓట్లు వేసిన తర్వాత మర్చిపోయారని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని గీతా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని గీతా కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు సిరిశెట్టి ఓతేలు, గౌడ ఉపాధ్యక్షులు ముంజాల చంద్రయ్య గౌడ్, నాయకులు అరెల్లి రవిగౌడ్, అరెల్లి అశోక్ గౌడ, ముంజాల సదయ్య గౌడ్, ముంజాల శ్రీనివాస్ గౌడ్, గోపగొని రాజయ్య గౌడ్, ముంజాల రవిగౌడ్ గీతా కార్మికులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంపై ఉందని కూడా గత ఆబ్కారీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మేము తెలియజేయడం జరిగింది. అన్నగారు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ మరి ప్రభుత్వం మారింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన దృష్టి సారించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.